హాయ్ హలో అందరికీ, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని ఇంటి దగ్గర చేసుకున్న ప్రిపరేషన్స్, వరలక్ష్మి వ్రతం ముందు వీక్లో చేసుకున్న ప్రిపరేషన్స్, అలానే ఎలా రెడీ చేశాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను వరలక్ష్మి వ్రతం రోజు. బట్ స్టిల్ ఈరోజు పోస్ట్ చేస్తున్న టైంకి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్తున్నప్పుడు అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే ఎండ వస్తుంది. సో ఏంటి ఈ క్లైమేట్ అనేది అస్సలు మాకు అయ్యేది కాదు. అలానే ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు కదా. సో అందుకని చెప్పి మేమైతే ఇంకా షాపింగ్కి వెళ్ళాము. అక్కడ తీసిన షార్ట్స్ అయితే మిస్ అయినాయి. సో ఇంక ఇక్కడైతే ఇంటి దగ్గర పీటలకి పెయింట్లు వేస్తున్నాను. అమ్మవారి కలశం అలానే ప్రసాదాలు ఏర్పాటు చేసుకుంటాం కదా. సో అవి పెట్టుకునేందుకు ఈ పీటలు అయితే చాలా పాతవైపోయినాయి. ముందు చూపించిన 2 పీటలు మా అత్తగారు ఇంటి నుంచి తెచ్చుకున్నాను. ఈ పెద్ద పీట ఏదైతే నేను ఇప్పుడు పెయింట్ చేస్తున్నానో ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. దీని మీద ఏంటి అంటే ఒక రేకు లాంటిది డిజైన్ ఉంటుంది, గోల్డ్ కలర్లో పీకాక్ అది ఉండి చాలా బాగుంటుంది. బట్ స్టిల్ వాడగా ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 11 ఇయర్స్ అయిపోయింది. దాని మీద ఉన్న రేక్ అంతా ఊడి పసుపు రాస్తున్నప్పుడు నాకు గుచ్చుకుంటుంది అనమాట, గుచ్చుకొని రక్తం రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పి మా హస్బెండ్ ఆ రేక్ అంతటిని తీసేశారు. ఇంకా నేనైతే వాటి మీద ముగ్గులు వేస్తాను అని చెప్పి పెన్ ఒకటి తెచ్చుకున్నాను. మా పెయింట్ పెన్ ఉంటుంది కదా, సో దాంతో ముగ్గులు వేస్తానని తెచ్చుకొని, సో ఫస్ట్ 2 పీటలకి అయితే మా హస్బెండే పెయింట్ చేసేసారు. ఇంకా నేను పనంతా చేసుకొని నైట్ 10:30కి అనమాట నేను పెయింట్ చేస్తానని చెప్పి పెయింట్ వేస్తున్నాను. ఈ పెయింట్ కూడా ఆరడానికి, అంటే బ్రౌన్ పెయింట్ ఆరడానికి కూడా మాకు 2-3 డేస్ టైం పట్టింది. ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు లోపల పెడుతున్నాం, అప్పటికే వర్షం పడుతుంది, మళ్ళీ లోపలికి తేవడం. అండ్ ఇక్కడైతే నేను ముందు రోజే ముగ్గులన్నీ పేపర్ మీద వేసుకున్నాను. పేపర్ మీద వేసుకుంటే ఎలా వస్తాయి ఏంటి అనేది చూసి అప్పుడు నేను పీటల మీద వేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో చెప్తే నమ్మరు, చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయింది. ఈ పీటలు అయితే నాకు చాలా ముచ్చటేసింది, నేనేనా ఇంత బాగా వేసింది అని. మా మమ్మీ అయితే ఈ ముగ్గులు వేయడంలో ఒక స్పెషలిస్ట్ అనే చెప్పాలి. ఎంత బాగా వేస్తారంటే ముగ్గులు ఎంత ఈజీగా చేయి తిరుగుతుందో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మా మమ్మీ అంత నేను టాప్ నాచ్ కాకపోవచ్చు, బట్ స్టిల్ ఏదో అలా ట్రై చేశాను. కానీ టర్న్ అవుట్ టు బి సూపర్ అనమాట, చాలా బాగా వచ్చినాయి. ఈ పీటల మీద ముగ్గులు అయితే చాలా బాగా అనిపించింది. పూజ రోజు కూడా మా హస్బెండ్ దీనిపైన క్లాత్ వేస్తుంటే వద్దు మరి ఎందుకు వేసావు అని అన్నారు. లేదు మనం ఎంత వేసినా డెకోర్ చేసినా తన పైన పసుపు బొట్లు అవి పెట్టి, పసుపు కుంకుమ అది పెట్టి క్లాత్ వేసేద్దాము అని చెప్పి నేనైతే వేసేసాను. సో అదనమాట ఈ స్టోరీ ఈ పీటల కోసం. అండ్ ఇంకా మేము వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇది పూలు పళ్ళు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్తుంటే వర్షం అసలు ఆగడమే లేదు. వర్షం పడుతూనే ఉంది. బట్ స్టిల్ అలానే వెళ్ళిపోయాము. నేను మా హస్బెండ్ ఇద్దరం తడిచి వచ్చాం. ఇంటికైతే ఫుల్ తడిచి ముద్దయ్యాం. ఇంకా బజార్లో అయితే అసలు ఖాళీయే లేదు. ఫుల్ అంటే ఇక్కడ బెంగళూరు వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు కదా, కన్నడ వాళ్ళు కూడా. సో అందుకని చెప్పి పువ్వులు అయితే అసలు మాట్లాడలేకున్నాం, ఎంత కాస్ట్ చెప్తున్నారో. నేను మల్లెపూలు దండ అడిగితే, గులాబీ పూలు ప్లస్ మల్లెపూలు కలిపి కట్టిన దండ అడిగితే 2500 చెప్పారు. మా బాబు ఎంత రేట్ చెప్తున్నారు, అసలు మనం బార్గెన్ చేయడానికి కూడా ఛాన్సే లేదు, ₹1 కూడా తగ్గించట్లేదు అనమాట. సో ఇంకా నేనైతే చామంతులు అమ్మవారికి ఇష్టం అని చెప్పి చామంతులు అండ్ గులాబీలు కలిపి ఉన్న దండ తీసుకొని వచ్చాను నేనైతే. అది కూడా నాకు 450కి ఇచ్చారు. అది కూడా ఎంత 800 700 ఎంతో చెప్పారు. మా హస్బెండ్ బార్గెన్ చేయగా అస్సలు ఇంకా మేము తగ్గమని చెప్పి 450 ఇంక ఇచ్చారు. అలానే ఇంకా వాళ్ళ దగ్గరే కనకాంబరాలు, మల్లెపూలు, ఇంకా పూజకు కావాల్సిన విడి పువ్వులు, చామంతులు అన్నీ కలిపి తీసేసుకున్నాము. అలా పువ్వులు తీసేసుకున్నాం. ఎంత పువ్వులు ఉంటే అంత బాగుంటుంది కదా పూజలప్పుడు అని చెప్పి. నేనేంటి అంటే ఈ ఇయర్ కొంచెం ఒక ఫారెస్ట్ థీమ్ అలా డెకోర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఎలాగో బ్యాక్డ్రాప్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి అరటి చెట్లు పెడతాము. అండ్ ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఎలిఫెంట్స్లో అండ్ ఇంకా అలానే నా దగ్గర ఎలిఫెంట్స్లో పామ్ ట్రీస్ ఎప్పుడూ ఉంటాయి. అమ్మవారి దగ్గర ఎలిఫెంట్స్ కూడా పెట్టాలి అని చెప్పి నేనైతే ఆ ఎలిఫెంట్స్ని ఇక్కడికి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే నాకు అమ్మవారికి ఎప్పుడు కూడా చీర కట్టడం అనేది నాకు సెట్ అవ్వదు, అదేంటో అర్థం కాదు. అంటే నాకు కట్టడం రాదు, అంటే
నీట్‌గా కుదరట్లేదు. ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు మా ఫ్రెండ్స్‌ని ఎవరో ఒకళ్ళని పిలుచుకుంటూ ఉంటా అనమాట. మా చెల్లి అంటది, మా చెల్లి చాలా బాగా కడతది ఆ అమ్మవారికి చీర అయితే అసలు ఎంత బాగా కడతదో. నాకు రావట్లేదు అంటే మా చెల్లి కూడా పాపం చాలా రీల్స్ అవి షేర్ చేసింది. ఇది చూడక్క, ఇది చూసి నేర్చుకో అక్క అని చెప్పి. సో అలా పంపించిన వాటిలో నుంచి ఒక రీల్ చూసి నేనేంటంటే ఇలా నించున్నట్టుగా కాకుండా అమ్మవారు కుదురుగా కూర్చున్నట్టు ఆ కుర్చీళ్ళన్నీ ఇలా పెట్టి కూర్చున్నట్టుగా కూర్చొని కుర్చీళ్ళన్నీ ఇలా సర్దుతారు కదా రౌండ్గా, అలా పెట్టి నేనైతే సర్దానమాట కుర్చీళ్ళని. అండ్ అలా కట్టాను ఈ శారీ అయితే అమ్మవారికి. చాలా బాగా వచ్చింది. అండ్ మా హస్బెండ్ అయితే చాలా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఇదైతే ఎర్లీ మార్నింగే డెకోర్ చేసుకుంటున్నాను. సో ఏంటి అంటే ఒక పక్క ప్రసాదాల కోసం పొయ్యి మీద పెట్టి ఇటు వచ్చి ఈ పని చేస్తున్నాను. అటు ఇటు రెండుగా చేసుకుంటున్నాను. లేదు అంటే ఒకే దగ్గర కనుక మనం కూర్చుండిపోయాము అంటే ఏదో ఒకటి లేట్ అయిపోతుంది అని చెప్పి సో ఇక్కడైతే 1 బై 1 డెకోర్ చేసుకుంటూ ఉంటున్నాను. ఫస్ట్ నేను ఏంటంటే అమ్మవారిని రెడీ చేస్తాను అనుకోండి, బాకీ డెకరేషన్ పార్ట్ మా హస్బెండ్కి మా పెద్దోడికి చెప్పేసినా కూడా వాళ్ళు చేసేస్తారనమాట. అందుకోసం అని చెప్పి ఈయనైతే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఈ లైట్స్ ఏవైతే పెట్టామో అవి అప్పటి వరకు బాగానే ఉన్నాయి. సడన్గా కాసేపటికి అవి ఆగిపోయినాయి అనమాట. ముందు రోజు పెట్టాము, ముందు రోజే పెట్టేసి ఆ లైట్స్ ఆన్లో ఉంచేసాం నైట్ అంతా. మరి నైట్ అంతా ఆన్లో ఉంచడం వల్ల మరి ఏంటో నాకు తెలీదు, మార్నింగ్కి ఏదో ఇలా డెకోర్ చేసుకొని కాసేపటికి అవి ఆగిపోయినాయి. సో మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి ఇంకొక సెట్ తీసుకొని వచ్చారనమాట. నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో అందుకని చెప్పి నేనైతే నా రింగ్ లైట్ని కూడా పెట్టాను బాగా కనిపించాలి అని చెప్పి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు మా హస్బెండ్ ఒక కవర్ తెచ్చిచ్చారు కదా, పూజ అన్నప్పుడు పూజ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు పెడుతున్న అమ్మవారికి పెట్టిన జడ కానీ అక్కడ వాడుతున్న ఫ్లవర్ గార్లాండ్స్ కానీ ఇవన్నీ కూడా నేను వాష్ చేసేసి ఒక కవర్లో పెట్టేసుకుంటాను. ఇత్తడి సామాన్లు కానీ అన్నీ కూడా పెట్టేసుకొని మళ్ళీ పూజ అన్నప్పుడు ఆ కవర్ని తీసి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి బాగా ఎండబెట్టేసుకుంటాను అనమాట. సో అప్పుడు ఇంకా మనకి పని కొంచెం ఈజీ అవుతుంది, వెతుక్కునే పని ఉండదు. సో ఈ జడ కానీ ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటాను. సో ఇక్కడ ఈ ఇత్తడి గ్లాసుల్లో లోటస్ ఫ్లవర్స్ పెట్టాను. మార్నింగే ఫ్రెష్ లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. ఇగోండి నేను తీసుకున్న ఇది ఈ చామంతి దండ ఇంకా బాకీ అన్ని వస్తువులన్నీ వేసి అమ్మవారిని అయితే చక్కగా రెడీ చేశాను. అండ్ పైన పెట్టిన అమ్మవారి దాంట్లో నేను కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టను, అప్పుడు 2 కలశాలు అయిపోతాయి కాబట్టి. అందుకని ఎప్పుడు 2 కలశాలు పెట్టకూడదు అంటారు. అందుకు కింద కలశం పెట్టాను, అక్కడ కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ కలశంకి చుట్టి కలశం ప్రాసెస్ అది చేశాను. పైన ఏంటంటే అమ్మవారి ఫేస్ పెట్టిన దగ్గర గ్లాస్ పెట్టి గ్లాస్కి అమ్మవారి ఫేస్ని పెట్టాను అనమాట. సో అది అక్కడ అలా చేశాను. వెనక కనిపిస్తుంది కదా, అక్కడ మనం చాలా మటుగా కేరళ వాళ్ళ ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం. అది నాకు ఒక మలయాళీ ఫ్రెండ్ తీసుకొచ్చింది. అది రెగ్యులర్గా మా పూజా గదిలో ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇలా అమ్మవారిని అయితే వెనక అరటి చెట్లు పెట్టాము, ముందున పామ్ ట్రీస్ పెట్టి పైనాపిల్స్ కూడా అటు ఇటుగా ప్రసాదం కింద అది కూడా పెట్టాను. అండ్ ఇంక ఇక్కడ లోటసెస్తో పెట్టాను. తెచ్చిన పూలన్నీ కూడా ఇలా డెకోర్ చేశారు మా హస్బెండ్ అయితే. అండ్ ఇంకా రూపు తీసుకుంటాం కదా, ఆ రూపునైతే కలశానికి వేశాను. ఇది నేను తీసుకున్న శారీ లావెండర్ కలర్కి చింతపీక రంగు బార్డర్ వచ్చి కంచిపట్టు చీర తీసుకున్నాను. అండ్ అలానే 5 రకాల స్వీట్లు, 5 రకాల ఫ్రూట్స్, తాంబూలానికి వాయనం ఇవ్వడానికి తాంబూలాలన్నీ కూడా రెడీ చేశాడు మా పెద్దోడు, రెడీ చేశాడు. అవి ఎలాగా అని ఒక సెట్ మనం చేసి చూపించేస్తే వాడు చేసేస్తాడనమాట. అండ్ ఈసారి నేనైతే 9 రకాల నైవేద్యాలు చేశాను. ఎవ్రీ ఇయర్ నేను 5 రకాలే చేస్తాను. ఈ ఇయర్ ఏంటో తెలీదు, ప్రసాదాలు చేస్తూ ఉండగానే నాకు ఒక థాట్ వచ్చింది, ఎందుకు మనం 9 రకాలు చేయకూడదు, గారెలు ఎలాగో వేస్తాం. నేను యాక్చువల్లీ 5 రకాలు ఏమనుకున్నాను అంటే పులిహోర, కేసరి, పాయసం, బూరెలు, గారెలు అని అనుకున్నాను. ముందు రోజు మా మమ్మీ ఫోన్ చేసి అడిగారనమాట, సో ఏంటేంటి ప్రసాదాలు చేస్తున్నావు అమ్మా అంటే నేను ఇలా అని చెప్పాను, వరలక్ష్మి వ్రతంతో పరమాన్నం చేయాలి కదమ్మా, అమ్మవారికి చాలా ఇష్టం పరమాన్నం చేయాలి అని అంటే, అమ్మ నాకు ఎప్పుడు పరమాన్నం చేసినా సెట్ అవ్వదు, ఎవరు తినరు అంటే మా మమ్మీ అప్పుడు ఎలా చేయాలి అని మళ్ళీ ఒకసారి నాకు చెప్పారు. సో నేను ఆ పరమాన్నాన్ని
చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో, మరి నేను ముందు పాయసం కూడా అనుకున్నాను కదా! నాకు మనసు పాయసం కూడా అనుకున్నాను కదా అని చెప్పి పాయసం కూడా చేసేద్దామని పాయసం చేశా. గారెలు ఎలాగో వేస్తున్నాను కదా అని చెప్పి మజ్జిగ గారెలు అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ అలానే పాకం గారెలు కూడా చేద్దాము అని చెప్పి అలా 8 వెరైటీస్ అయినాయి. తాంబూలంలోకి కొమ్ము శనగలు నానబెట్టి ఉంచుతాం కదా! సో, కొమ్ము శనగలు ఉడకబెట్టేసి కొన్ని అవి కూడా సతాలించేసాననమాట. అంతే 9 రకాలయిపోయాయి. ఇప్పుడు 9 రకాలు ఏమైనాయి, పులిహోర, బూరెలు, గారెలు, మజ్జిగ గారెలు, పాకం గారెలు, కేసరి, సేమియా పాయసం, అలానే పరమాన్నం, కొమ్ము శనగలు సతాలించినవి. సో, ఇలా 9 రకాలైతే చేసేసాననమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే! అంటే అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట అది. నాకు చాలా అనిపించింది. సో, గణపతి పూజ స్టార్ట్ చేసుకొని అష్టోత్తరం చదువుకొని తర్వాత పుస్తకం ఉంటుంది కదా, ఆ పుస్తకంలో ఉన్న కథని చదువుకొని పూజనైతే హారతిచ్చి కంప్లీట్ చేసుకున్నాము. సో, ఇక్కడైతే పూజ చాలా పీస్ఫుల్గా అయింది. అండ్ అలానే నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వాయినాలకు వచ్చారు. అలానే నన్ను పిలిచిన వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళి వాయినం అయితే తీసుకున్నాను. ఇక్కడ తాంబూలాని కోసం అని చెప్పి వచ్చారు. తాంబూలంలో ఆకు, వక్క, జాకెట్ ముక్క, అండ్ అలానే అమ్మవారికి ఇష్టమైన ఎండు ఖర్జూరం, కొమ్ము శనగలు, ఒక ఫ్రూట్ కమలాపండు, పసుపు, కుంకుమ, ఇంకా అరటిపళ్ళు అవన్నీ ఇస్తాం కదా. సో, ఇలా ఇచ్చి పసుపది రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి అమ్మవారిని మన ఇంటికి వచ్చిన ముత్తైదుని అమ్మవారిగా భావించి అతిథి మర్యాదలు చేసి పంపించామన్నమాట. సో, అంత బాగా జరిగింది ఈ ఇయర్ మా వరలక్ష్మి వ్రతం అయితే. నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఫాలోడ్ బై. అండ్ అలానే వాళ్ళు ఎవరెవరైతే మా ఇంటికి వచ్చారో వాళ్ళందరివి కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ ఫాలోడ్ బై ఉంటాయి. సో, ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. సో, ఆ అమ్మవారిని కూడా అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకోవాలి అని చెప్పి. సో, ఇక్కడ పసుపు రాస్తున్నప్పుడు ఎక్కడ ఖాళీ లేకుండా రాసుకోవాలన్నమాట. అందుకని చెప్పి బాగా చూసుకొని రాయాలి వచ్చిన వాళ్ళందరికీ కూడా. అండ్ ఇంకా ఆ రోజంట ఎవరైనా మన ఇంటికి వచ్చినా, అనుకోకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తాంబూలం ఇచ్చే పంపించాలంట. సో, ఆ రోజు ఎవరు అనుకోకుండా, అందుకని ఎవరైనా కూడా తెలియని వాళ్ళు ఎవరున్నా కూడా తాంబూలం 1, 2 ఎక్స్ట్రా సర్దుకొని పెట్టుకోండి. ఎవరైనా ఆ టైంకి రావచ్చును, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కడుపు నిండా భోజనం కూడా పెట్టి పంపించాలి అంటారు. సో, ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నేను పారాణి కొండ మర్చిపోయాను అనమాట. సో, తన ఇంటికి వెళ్ళాక నాకు గుర్తొచ్చింది. తను నాకు పారాణి పెట్టింది. నాకు చాలా సరదా అనిపించింది అనమాట. నేను గోరింటాకు పెట్టుకున్నాను, బట్ స్టిల్ ఇలా నాకు పసుపు రాసి కాళ్ళకి పారాణి పెడితే చాలా ఇష్టం. సో, బట్ నేను ఎలా మర్చిపోయానో నాకే గుర్తు రావట్లేదు. ఎవ్రీ ఇయర్ నేను రాస్తాను పారాణి కూడా, మర్చిపోయాను అసలు. ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆ ఫ్రెండ్ కూడా తను కూడా పారాణి పసుపు రాసి పారాణి రాసింది. సో, ఇలా ఈ ఇయర్ అయితే మా వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా జరుపుకున్నాము. సో, ఫౌజీ లైఫ్లో ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. హిందీ వాళ్ళని కాదు, ఎవరైతే మన చుట్టుపక్కల ఉంటారో మనకి ఎంతమంది కన్వీనియంటో అంతమందిని పిలుస్తాము. హిందీ వాళ్ళు కూడా వస్తారు, తాంబూలం తీసుకుంటారు. సో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. వాళ్ళకి ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనడం రాదు, బట్ స్టిల్ నేను వాళ్ళతో చెప్పిస్తానమాట, తెలుగులో చెప్పిస్తాను. వాళ్ళకి తెలియదు కదా మనం ఏం చెప్పిస్తున్నాం అని. మళ్ళీ వాళ్ళకి హిందీలో చెప్తాను అనమాట, ఏంటి దీని మీనింగ్ అని అడుగుతారు. సో, వాళ్ళకి కూడా పిలిచి హిందీ వాళ్ళు వస్తారు, తమిళ్ వాళ్ళు వస్తారు, మనకి కన్వీనియంట్గా ఎవరు ఉంటారు, మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో, వాళ్ళని పిలుచుకొని అందరూ తెలుగు వాళ్ళే రావాలి అంటే అవ్వదు కదా, మన చుట్టుపక్కల ఎన్నో లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. సో, అందులో మన కన్వీనియంట్ ఎవరో ఉంటారో వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి తాంబూలం ఇస్తాను. తర్వాత మళ్ళీ వాళ్ళకి అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఈ పూజ ఎందుకు చేసుకుంటాము ఏంటి అనేది. వాళ్ళు అడుగుతారు, అడిగి తెలుసుకుంటారు కూడా చక్కగా. సో, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే పూజ. సో, తను మళ్ళీ మా ఇంటికి వచ్చింది. సో, అప్పుడు మళ్ళీ తనకి నేను తాంబూలం అది ఇచ్చి, ఆ అన్నయ్య కూడా వచ్చారనమాట, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు తర్వాత ఆఫీస్ నుంచి. ఏ ఫెస్టివల్ అయినా ఆఫీస్ మాత్రం కంపల్సరీ, డ్యూటీ మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సిందే. వాళ్ళు ఎప్పుడైతే లీవ్ తీసుకుంటారో అప్పుడే వాళ్ళకి సెలవు.
ఇలా బాకీ టైం అంతా కూడా ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే 24/7. సో ఇక్కడ ఇగోండి హిందీ ఈమె. సో తినికి నేను చెప్తున్నా అనమాట, ఇలా అనాలి, ఇలా చెప్పాలి అనేసి నేను ఇస్తున్నప్పుడు అని. సో అండ్ ఇక్కడ నేను కట్టుకున్న శారీ అయితే మీరు అందరూ నా షాపింగ్ వీడియోస్ చూస్తున్నట్టయితే నేను ఇది ఎక్కడ తీసుకున్న శారీయో మీరు నాకు చెప్పాలి కమెంట్ సెక్షన్లో. అండ్ సో మీరు కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నట్లయితే మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చిన వాయినాలు ఫొటోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను 1 by 1. అండ్ ఈ రోజు అయితే హస్బెండ్స్ యొక్క ఫేవరెట్ పార్ట్ అనమాట, ఫేవరెట్ సెషన్ అనొచ్చు. ఏంటి అంటే మనం వాళ్ళ కాళ్ళకి మొక్కుతాం కదా. సో ఇయర్ అంతా కూడా వాళ్ళు ఏదో అదొక రీల్ చూసాను నేను, అలా ఏం జరగదు అందరి లైఫ్లో కూడా. బట్ సరదాగా అనుకోవడానికి బాగుంటుంది. సో తినేమో తమిళ్ ఫ్రెండ్, తినికి హిందీ వచ్చు. సో వాళ్ళ మదర్ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ మదర్ రావడం. ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యే టైంకి మొత్తం పొగ, ధూపం వేస్తాం కదా. సో సాంబ్రాణి ధూపం కూడా వేశాను. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఫాగీగా ఉన్నాయి ఈ ఫొటోస్ అని. అండ్ ఇదైతే మా హస్బెండ్ చాలా ఫేవరెట్, హ్యాపీగా ఫీల్ అయ్యే సెషన్ అనమాట. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ యాజ్ యూజువల్. ఇంక ఇక్కడైతే పిల్లలు మేము అందరం కలిసి దిగిన ఫొటోస్ అనమాట అమ్మవారితో. సో ఇలా ఈ విధంగా మా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాము. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా ఇంటి వరలక్ష్మి వ్రతం నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో 1 more thing నేను చెప్పడం మర్చిపోయాను. నేనైతే ఈ వీడియోలో కుకింగ్ షార్ట్స్ ఏమీ పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా దేవి నవరాత్రుల టైంలో ఉన్న వీడియోస్లో అవన్నీ ఉన్నాయి.